తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం రేవంత్ బృందం చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. అమెరికా పర్యటన ముగించుకొని సౌత్ కొరియాకు వెళ్లారు. ఆయన ప్రముఖ కంపెనీ అయిన ఎల్ఎస్ గ్రూప్ చైర్మన్ కూ జా-యున్తో రేవంత్, శ్రీధర్ బాబు బృందం సమావేశమైంది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఎల్ఎస్ గ్రూప్ సుముఖత వ్యక్తం చేసింది. అయితే ఆ కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్కు రాబోతున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని బౌద్ధ మహాస్థూపాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. నేలకొండపల్లిలోని భక్త రామదాసు ధ్యాన మందిరం, బౌద్ధ మహాస్థూపాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ రఘురామరెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. నూతనంగా నిర్మించబోతున్న ఆడిటోరియం నిర్మాణం పనులకు మంత్రులు పరిశీలించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. మేడిగడ్డలో డ్రోన్ ఎగురవేసి మరీ కేసులో ప్రస్తుతం ఆయన అరెస్టు చేయవద్దని న్యాయస్థానంలో పోలీసులను ఆదేశించారు. అయితే తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఆయనపై చర్యలు తీసుకోవద్దని సూచించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైల్లో ఉన్న కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వాదోపవాదనల తర్వాతే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం కవిత పిటిషన్పై విచారణ జరిపించింది. కవిత తరపున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. కవిత బెయిల్ పిటిషన్పై ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టు 20కి వాయిదా వేశారు. తాను ఉంటున్న ఇంటిని తప్ప మిగతా ఆస్తిని మొత్తం కూడా దువ్వాడ వాణికి ఇచ్చేందుకు సిద్ధమని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. ఇంటిని వదిలేస్తే తనకు చావే సన్యమని అన్నారు. ఉన్న ఒక్క ఇంటిని వారే లాక్కుంటే తాను ఎక్కడ ఉండాలని ప్రశ్నించారు. వాణి పిల్లలను తనపైకి ఉసిగొల్పుతోందని ఆరోపించారు. ఆయన దువ్వాడ వాణికి విడాకుల నోటీసులు పంపించారని ఎమ్మెల్సీ తెలిపారు. దివ్యల మాధురిపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్య ప్రయత్నంలో భాగంగా ఆగి ఉన్న ఒక కారును ఢీకొట్టిన మాధురి తెలిపింది. అయితే ఈ ప్రమాదంలో అవతలి కారులో ఉన్న ఒడిశాకు చెందిన లాయర్ కుటుంబ సభ్యులు గాయపడ్డారు. దీనిపై బాధితులు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మాధురిపై 125A సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తుంగభద్ర డ్యాం అధికారులతో ఏపీ జలవనరుల శాఖ నిపుణులు భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆదివారమే ప్రాజెక్టు వద్దకు చేరుకున్న సిఈసిడిఓ కుమార్ బృందం డ్యాం ఇంజనీర్స్ తో ఇవాళ సమావేశమైంది. 19వ గేటు నుంచి నీటి వృధాను అరికట్టడం, కొత్త గేటు ఏర్పాటుపై వారు చర్చిస్తున్నారు. విజయవాడలో హీరో విక్రమ్, హీరోయిన్ మాలవిక మోహన్, నిర్మాత జ్ఞానవేల్ రాజాలు సందడి చేశారు. తంగాలన్ చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఓ హోటల్ కు వెళ్లి టిఫిన్ చేశారు వారు. విక్రమ్ రాక తెలుసుకున్న సినీ అభిమానులు భారీ సంఖ్యలో హోటల్ వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ పరిసరాలు కోలాహలంగా మారాయి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ అరెస్టును సవాలు చేస్తూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారణ జరపాలని కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి చంద్రచూడ్ ను కోరారు. కాగా జూన్ 26న కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇదే వ్యవహారానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఈడీ మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది.